అవునవును. ఆహా! అమ్మా! ఏం వగరమారివే, ఏం వన్నెలాడివే, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం నడుము దిప్పుడే, ఏం నడుము దిప్పుడే, నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే. వద్దన్న జీవి గుంజుతుంది నీ మీదనే, వద్దన్న జీవి గుంజుతుంది నీ మీదనే, నిన్ను చూడకుంటే నా మనసుతోటి రోజు బాధనే. ఓ ఓ పిల్ల ఓ రాయే పొల్ల ఓ పిల్ల ఓ రాయే పొల్ల. ఓకే. ఇది వాడాలుండే అసలు పాట. నువ్వు తప్పు పని చేసినావు. అది. టక్కున పడిపోయేటోడు బిగ్ బాస్ లో. ఇప్పుడు నువ్వు ఇంకోసారి పిలిచినప్పుడు ఇదే పాట పాడు. ఆ, ఓకే సరే, నడిసేదైతే బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ కాలేదు, మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా? ఏమైనా వైల్డ్ కార్డ్ కానివ్వండి, మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశం ఉందని ఏమైనా కాల్ వచ్చిందా? నడుస్తుంది కథ. కథ నడుస్తుంది. మళ్ళీ ఇట్లా చెప్పిన తర్వాత ఎవరు తీసుకుంటాడు? ఆహా. ఇవన్నీ చెప్పినావు కదా, ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు అంటే జరిగిన వాస్తవాలు చెప్పినా కదా, నీకు బాధ మనసులో అనిపించింది చెప్పావు. అంతే కదా తాత. ఉమ్, ఇప్పుడు నేను ఆడ కల్పించింది కాదు. ఉమ్, ఇప్పుడు ఆ, నీ పాట బాగుంది, నీలో ఆ. ప్రతిభ బాగుంది, ఆ ఉమ్, ఆ, నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఒదుగుతావో లేవో అనే మాట వాళ్ళు అన్న మాటే కదా. అవును. ఆ మరి నువ్వు ఒక మాట నాకేందంటే, ప్రజల ప్రాణాలను కాపాడే నీ పాట బిగ్ బాస్ కు అవసరం లేదు అని ఒక మాట అంటే, ఆహా ఇదా అది అప్పుడు నేను సరే కూడా సరే తాత, ఇప్పుడు నేను బిగ్ బాస్ లో ఉన్నాం, ఇది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు మనం ఇద్దరం జగడం చేద్దాం, ఓకేనా? ఉమ్. ఇప్పుడు నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తా, చూద్దాం. మళ్ళీ 2 నిమిషాలు ఎక్కువ manage చేయకు, ఓకేనా? సరే చూద్దాం. ఏం తాత, నీకు వంట రాదా? ఒకటే సొల్లు చెప్పుకుంటా ఇవి పెట్టుకుంటా కూర్చున్న హౌస్ కి వచ్చినప్పుడు, నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని చెయ్యాలి. ఈ సొల్లు కబుర్లు పెట్టుకుంటా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టుకుంటా, ఈ పాటలు పాడుకుంటా కూర్చోడానికి వచ్చినావు బిగ్ బాస్ కి? అమ్మా చూసిన అరువులా పప్పు, నేను పొద్దుగాల పచ్చిపుచ్చులో పోసి పెట్టి, పొద్దుకి పువ్వులో నీసు పెట్టి కమ్మగా పెడితే తిని ఇవాళ గిత్త మార్కప్ చేసుకొని ఇప్పుడే తిన్నా. కానీ నువ్వు నా వెంటనే పడుతున్నావు. నేను ఏ అమ్మాయితో ముచ్చట పెట్టగా నువ్వు చూసినా? నువ్వు వాళ్ళతో పెడుతున్నావు, వీళ్ళతో అమ్మాయిల చుట్టూ తప్ప అబ్బాయిల చుట్టూ మా దిక్కు వచ్చి మాట్లాడుతున్నావు. ఊకే వాళ్ళతో మాటలు మాట్లాడుతున్నావు. అయ్యో మనవరా అలా ఇది మన తాత ఎట్లా ఏంది ఏం కదా మా బతికేది మా భాగ్యం ఏంటంటే, అంటే ఈ బతుకు జక్క బండి హౌజా బిగ్ బాస్ హౌజా? అంటే వాళ్ళకు చూడొద్దా, వాళ్ళకు ఏంది చూసేది? రేపు మొగడు ఎట్టొస్తాడు, ఎటువంటి మొగడు వస్తాడు, ఏంది ఏం కథ, ఎట్టనే సంపాదన ఉంది, ఎట్టనే ఖర్చు పెడుతుర్రు, ఏంది ఏం కథ, తాత జర జాతకం చూడండి చూస్తున్నా. అంటే మాకు వద్దా పిల్లలు వద్దా? మాకు మా జాతకాలు కూడా చూడొచ్చు కదా. నువ్వు అన్నవా నువ్వు వాళ్ళతోనే ఉంటున్నావు, మాతోనే ఎక్కడ మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిన్న మొత్తం నీగానే ఉంచిగా, మా దగ్గర ఉంటే ఏంది, అటేమో మా దిక్కు కూర్చుంటున్నావు, మూతేమో అటు తిప్పుతున్నావు. బచ్చిగా మళ్ళీ నువ్వు రాజరా నిన్న పైన నువ్వు నా కాలు మీద కాడేసి నువ్వు పండగ నువ్వు పండుడు లేచుడు తప్ప గానీ నువ్వు మాతో ముచ్చట్లు ఎప్పుడు చేస్తున్నావు? బాత్రూమ్ అట్లే పెడుతున్నావు, నీ పని చెప్పింది కరెక్ట్ చెయ్యవు. ఏమన్నా అంటే మా మీద లొల్లులు పెడతావు. నువ్వు మొన్న ఏమన్నావు? ఏమన్నా ఎవరి పని వాళ్ళు చేయాలన్నా. నువ్వు మొన్న ఏమన్నావు? ఇగో మా నర్సయ్య తాత ఈ మధ్యకాలంలో అమ్మో ముసలోనికి బాగా గర్ర వచ్చింది, నేను ఇల్లే అనుకుంటున్నావా గోడసాటు? అవును, గర్రెనే ఉంది. ఎక్కడిది? గర్రనే ఉంది, ఎక్కడిది? కనిపించని గర్ర. ఎక్కడిది? నువ్వు ఇంకా నువ్వు ఇచ్చిన నటిస్తున్నావు, గర్ర? నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నటిస్తూనే ఉన్నావు, ఇంకా నీ మాస్క్ తీయలేదు, నువ్వు ఇంకా నటిస్తూనే ఉన్నావు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, నామినేషన్ నన్ను ఎవరు అయ్యొద్దని సొల్లుబుల్లు మాటలు చెప్పుకుంటా పాటలు పాడుకుంటా తిరుగుతున్నావు. ఎక్కడ నామినేషన్ వేస్తారో నేను చూస్తున్నా. మొన్న కూడా శనివారం అయింది, ఆదివారం రోజు కాగానే మండే వస్తుంది నామినేషన్ అనగానే వీళ్ళందరినీ మభ్య పెట్టుకొని నామినేషన్ అయ్యొద్దని మొన్న తప్పించుకుంటేవి మొన్నటి వారము. అదే ఇది నీ తిక్ట్. చిన్నగా ఉన్నప్పుడు ఊరికొచ్చి కాళ్ళ జ్వరవాడి భుజం మీద ఎక్కి మోసక తిరిగి బయటకు తీసుకుపోయి దుకాణం కాడ తీసుకుపోయి పీపర్ మెట్లు కొనిచ్చి అది చేసి ఇది చేసి నిన్ను ఇవాళ పెద్దోని చేస్తే ఇవాళ నా శుద్ధులు ఎంచిపోస్తందుకు నువ్వు మొగోని పోయినావు. నువ్వు ఈ మాటలు ఏమన్నా తప్పు చెప్తేనేమో ఇదంటావు. ఏం తప్పు చెప్పినావు? నేను చేయలేదా నీకు? నువ్వు కూర్చోరే గుజం మీద కూర్చున్నామని ఇప్పుడు బిగ్ బాస్ లో మనం కంటెస్టెంట్లు అయ్యా ఇద్దరము. అవును. అయితే ఇప్పుడు నీ కాలు ఒత్తుకుంటా కూర్చోవాలన్నా? ఇక్కడ ఎవరు కాలు ఒత్తితే కప్పిస్తారా? అంటే నేను నా మనవరాలతో మాట్లాడొద్దా? మనవళ్ళని కూడా మాట్లాడు. నా కళ్ళు మండుతున్నాయి. ముసలోడై ఉండే అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, మాకు మా దిక్కు ఎవరు వస్తలేరని నా బాధ. కాదు బచ్చిగా, నువ్వేం చేయంటే, తాత నాకు నమ్మకానికి అమ్మాయిలు పడతలేరు, మాట పాడకొచ్చి నీకానే ముచ్చట పెడుతుర్రు అంటే ఏందో నీకాడ పాట, నీ పాటతోటి వాళ్ళు నీ ఎంట తిరుగుతుర్రు తోక పట్టుకొని. మరి నేను ఇంత అందంగా ఉన్నా మరి నా ఎంట పడతలేరు ఎందుకు, నా కాడికి వస్తలేరు ఎందుకు, నాతో ముచ్చట పెడతలేరు ఎందుకు? గట్లా అంటే నీకు ఒక కవిత రాసిస్తా, అలా ముందర చదువు. వద్దులే నాయన, నీ కవితలు వద్దు ఏమొద్దు, పోయి పని చేసుకో, సపరేనా గొంగడి చక్క చేసుకో. చిత్రరేఖకుని కంచెలో కులుకులరికిన కలికివా, శిల్ప భావన ఉలిమల నాట్యాల సిగ్గులరికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమర్చి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతివా.
ఏమని పిలవనే నిన్ను అని గిట్లా అడుగు. నేను లేనప్పుడు నీకు లైన్ లో పడతా. మాకు తెలుగే చక్కగా రాదా? ఇక అవన్నీ ఎక్కడ సంస్కృతం మలయాళం అన్ని కలిపేస్తున్నావు మరి నువ్వు. గసోని బచ్చగాని మరి గిల్లకి ఎందుకు వచ్చినావు? బిగ్ బాస్ లకు? మళ్ళీ ఏం చేస్తావు ఇక? అనుకోకపోయినావా ఆయనే బాయ్కాడ ఇంటికాడ? ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నావు నువ్వు? ఎక్స్పోజ్ చేయడానికి కదా ఈ గెటప్ వేసుకున్నది? ఏం ఎక్స్పోజ్ నీ చేసి కండలు నీ గిండలు చూపెట్టడానికే కదా. నా కండలు నాయుల్లా ఆ అవ్వా! అదే కదా రేపు ఇప్పుకొని తిరుగుతున్నావు మొత్తం. బొక్క బొక్కల బద్దకు తయారైంది. ఏది అదా? ముసలి ఇంత గట్క వస్తే రాజా వస్తే తిని ఏదో గిట్లా ఉన్నా ఈ కళ్ళు పాడబడ ఈ కళ్ళ కాకులు పడవ ఈ కళ్ళ కాకులు ఉచ్చవ. ఏ మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఎందుకు తిడుతున్నావు? తదాస్తు దేవతలు ఉంటారు, ఎందుకు తిడుతున్నావు? ఏమన్నా నీ ఇప్పుడు కండలు నువ్వు గంజి తిను, ఏమైనా తిను, మాకెందుకు? మరి నా కండలు నీ కళ్ళల్లో నా కండలు కనపడుతున్నాయి. అవును, కండలే కనిపిస్తున్నాయి. అవును, అవునా? షర్ట్ లేదా? కెమెరామెన్ బచ్చిగా నీకు కండలు షర్ట్ లేదా? కనపడుతున్నాయి. బచ్చిగా గుంజగాడు ఇందుకేరా మీరు వచ్చేది? అమ్మా నీకు షర్ట్ వేసుకోవచ్చు కదా, షర్ట్ లేదా నీకు? బనీన్ వేసుకోవచ్చు కదా. ఇక ఎవరు? ఇప్పుకొని తిరుగుతున్నా, నాకే ఉన్నాయి రెండు అని. బచ్చిగా మా ముత్తాత ఇట్టనే ఉండే. మీ ముత్తాత బిగ్ బాస్ మా కి తాత రాలేదు. ఇట్టనే ఉండే. మీ తాత బిగ్ బాస్ కి రాలేదు. మీ తాత ముత్తాతలు, నువ్వు వచ్చినావు బిగ్ బాస్ కి. అవును, నేను వచ్చిన మా తాత ముత్తాత గిట్ల ఉన్నారు అని చూపిస్తందుకు వచ్చిన. అబ్బా మా తాతని ముత్తాతను గుర్తు చేసిండు నరసయ్య తాత అని ఆనందపడేటోళ్ళ కోసం వచ్చిన. సాలిగా ఆనందపడు. ఇక ఓకేనా? కప్పు గెలు ఓకేనా? చాలా బాగా అనిపించింది కదా. ఇట్లా గొడవ పడితే బిగ్ బాస్ లో చూడొచ్చు. అయితే ఇట్లా బిగ్ బాస్ లో ఇట్లా మంచిగా ఉంటాయి కథలు. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం కదా. నిన్ను మేము చూడలేకపోయినాం టీవీలలో ఇవన్నీ కదా. సరే, ఇప్పటికైతే అయిపోయింది కదా ఇంటర్వ్యూలో. మనకు చాలా ఆనందమా? బిగ్ బాస్కి వెళ్ళినట్టు అనిపించిందా? కొద్దిగా చెప్పన్నా. ఓకే, నరసయ్య తాత అసలు వచ్చారు పాటతో నేను ఇండస్ట్రీకి వచ్చారని చెప్పడం జరిగింది కదా. అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఎంత ఉన్న స్థాయిలో కుటుంబంలో పుట్టినా కూడా సినిమా కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, పేదవాడి నుంచి ఉన్నంత వరకు. ఆ కష్టాలే అందరికీ అనుభవం. మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండే? ఎందుకు వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు మీరు? అంటే ఈ మీడియా ద్వారా. ఓకే. ఛానళ్లకు అంటే నాకు ఫస్ట్ గుమ్మి రామిరెడ్డి అని నాకు పాటలలో బాగా ప్రోత్సాహం అందించిండు ఆయన. నేను గొర్రెకాడు ఉండి పాటలు రాస్తుంటే ప్రోత్సాహం అందించిండు. అప్పుడు ఆయన క్రెడై చైర్మన్ ఉండే. ఆయనే అప్పుడు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేశాడు. ఓకే. ఆయనే ఈ పిల్లగాడు మాటలు పాటలు బాగున్నాయి, యాస బాగుందని ఇక తీసుకొచ్చి రాజ్ న్యూస్ లో పెట్టిండు. అప్పుడు రాజు ఆయన లీజు తీసుకుండు. అట్లా నరసింహుని శుద్ధులు, నరసింహుని బతుకుపాట అని పెట్టిండు. ఇక అట్లా నడుచుకుంటా ఇక తర్వాత ఇంకో ఛానల్ తర్వాత ఇప్పుడు ఏఎన్ఏలకు వచ్చి పడ్డా. ఓకే. ఇంకోటి విన్నా తాత, అంటే ఒక భోజనం కూడా నువ్వు ఇక్కడ బస్వతారక దగ్గర ఉన్న క్యాన్సర్ పేషెంట్ కి పెడుతుంటే కూడా అక్కడ వెళ్ళి కూడా ఆకలి తీర్చుకున్న రోజులు ఉన్నాయని నాకు తెలిసింది. నిజమేనా తాత? అవు. ఏంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నేను గొర్రె కాసేటప్పుడు పాటలు రాసుకుంటా పాడుతున్నప్పుడు వేదికల మీద మీటింగుల కాడ పాట పాడతా అంటే గొర్రె కాస్తోనికి ఏం పాట వస్తుంది, ఏం రాస్తాడు? గొర్రె కాసేటోనికి సాహిత్యం ఏడవుతుంది, సాహిత్యం వస్తుందా గొర్రె కాసేటోనికి? అంటే నేను 10 చదువుకున్నా, 10 పెళ్లి చేసుకున్నా, గొర్రె కాపరిగా మారిపోయినా. అయితే ఎట్లా చేయాలి, నా పాట ఎట్లా పోవాలి బయటికి ప్రపంచానికి, జనాలకు ఎట్లా తెలవాలి నరసయ్య పాట అనేది బిర్రుగా తట్టింది. ఏం చేయాలి, మా అయ్య పాట రికార్డింగ్ అంటే మా అయ్య ఇంక ఎడగొడతాడో ఏం కథ అని అప్పటికే పాటలు తోటలు అయ్యి మనకెందుకు రా ఊరికే సభ గంట గొర్రె కాసుకుంటే భూ వస్తుంది అని అనేటోడు. ఇక మా ఎట్లా చేయాలని ఇక అటో ఇటో చిన్నగా ఆయనను కనుక్కుంటున్నా. 10 రూపాయలు పోగు చేసుకున్నా. 10 రూపాయలు పోగు చేసుకున్నా. ఎందుకు ఎట్లా అవి కూడా ఎట్లా పోగాయి అంటే ఈ తెలుగు భాష పాట ఎలాగ వాయినగా ఆ పాట పేపర్లల్లా గొర్రెల కాపరి నోట, జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని అక్కడ మా రామన్నపేట విలేకరులు మూత మోగించారు పేపర్లల్లా. అది అంతా తిరిగే వరకల్లా ఆ పేపర్ కటింగ్లు చూపించుకొని నేను గిట్లా ఇగో గిట్లా ఎర్ర సారు సాయం చేయి సార్ అట్లా పోయే వరకనే కొంతమంది దాతలు సహకారం. అట్లా సరే ఎంతో కొంత వాళ్ళ దయాభక్తి ఇస్తారు, మనం డిమాండ్ చేస్తామా? అంతేనా కదా. ఇక పట్నం వచ్చిన, పట్నంలోనే ఇక మా అయ్యతో పంచాయతీ పెట్టుకున్నా. మరి ఇక నీకు పోలీస్ తట్టలేడు కదా, నేను ఇక సరే అది ఇదని ఇక పట్నం వచ్చిన పాట రికార్డింగ్ అని మొదలు పెట్టిన. గజ్వేల్ వేనని ఉండే, ఇక ఇది బంజారా హిల్స్ లా పక్కపంటే, బంజారా హిల్స్ లా రోడ్ నెంబర్ 10.
ఇక కొద్దిగా అసలు పోతే క్యాన్సర్ హాస్పిటల్ అవును దగ్గరనే. అవును ఇక పశరాయనం కట్టిన పాటలు రికార్డింగ్ అయితే 6 పాటలు, ఒక్కటి కాదు 2 కాదు 6 పాటలు. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఇదోటి. అప్పుడు ఉగ్రవాదులు దిల్సుకునగర్లో ఉగ్రవాదులు అప్పుడు బాంబు పేల్చారు. మానవత్వం అనే తెరను తెంచి క్రూరత్వము అనే పొరను పెంచి ఈర్షాద్వేషాలు మనసులో దాచి కుట్రకు తంత్రాలు తనువులు మోసి పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. ఇట్లా ఇక అమ్మ ఒడిలో ఊగనైతిని, అయ్య ప్రేమకు నోచనైతిని, అమ్మ ఒడిలో ఊగనైతిని, అయ్య ప్రేమకు నోచనైతిని, కన్న తల్లిని కల్లారా చూడనైతిని, అవని మీద అనాథగా మిగిలిపోతిని. జాలి లేని ఓ బ్రహ్మ నా రాతెట్ల రాశావురా, కన్ను మూసుకొని బ్రహ్మ నా గీతెట్ల గీశావురా. ఇదో పాట.